ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ రాజమౌళి సినిమా ఇప్పట్లో తెరపైకి రాదా? సమ్మర్లో మొదలు కావాల్సిన ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఎందుకంటే జక్కన్న ప్లాన్ మార్చేశాడు. ఆయన ఆలోచన వర్కౌట్ అయితే తెలుగు సినిమా హాలీవుడ్కి వెళ్తుందట. ఇంతకీ దర్శక ధీరుడు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. RRR రిలీజ్ తర్వాత మహేష్ తో సినిమా ఎలా ఉండబోతుందో రాజమౌళి హింట్ ఇచ్చాడు. తన గత సినిమాల కంటే భారీగా ఉంటుందన్నారు. RRR 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ట్యాక్స్లు, థియేట్రికల్ రైట్స్ మినహాయిస్తే 700 కోట్ల షేర్ వచ్చింది. మహేష్ మూవీ దాదాపు 1000 కోట్లు అవుతుందని అంచనా. దీన్ని కవర్ చేయడానికి పాన్ ఇండియా నుంచి పాన్ ఇంటర్నేషనల్ కు వెళ్తున్నాడు జక్కన్న. RRR లో నటించిన హాలీవుడ్ యాక్టర్స్ కంటే పాపులర్ నటీనటులను మహేష్ మూవీ కోసం తీసుకుంటున్నాడు. గ్లోబల్ అవార్డుతో పాటు ఆస్కార్ కు నామినేషన్ అయ్యే క్రమంలో RRR హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి హాలీవుడ్ ఎదురు చూస్తోంది. మహేష్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో KL నారాయణ నిర్మిస్తున్నారు. బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుందట. ఇంత మొత్తాన్ని రాబట్టడం కోసం ఇప్పటి నుంచే తనదైన మార్క్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు జక్కన్న. హాలీవుడ్ బ్యానర్ ని పార్ట్నర్ గా చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో దర్శకుడున్నాడు. ఆల్రెడీ ఓ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థకు కథ చెప్పాడని తెలిసిందే. ఆ బ్యానర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడొస్తే అప్పుడు సినిమా మొదలవుతుందట. సినిమాను రాజమౌళి మార్కెటింగ్ చేసినంత బెటర్ గా ఎవరూ చేయలేరు. హాలీవుడ్ బ్యానర్ ను కలుపుకోవడంతో బడ్జెట్ 1000 కోట్లు అనేది చాలా చిన్న విషయం అయిపోతుంది. 1000 కోట్ల సినిమా అయితే మరొక బ్యానర్ తో పనిలేదు. అందులోనూ హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి అక్కడ ఆడియన్స్ అటెన్షన్ కోసం ఈ ప్లాన్ వేశాడు. బాహుబలిని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి కరణ్ జోహర్ సాయం తీసుకున్నట్టు మహేష్ మూవీ కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపే పనిలో ఉన్నాడట జక్కన్న. హాలీవుడ్ లో రిలీజ్, ప్రమోషన్, ఆస్కార్ రేసులో ఇంగ్లీష్ మూవీగా దిగడానికి వీలుగా పావులు కదుపుతున్నాడు రాజమౌళి. తెలుగు సినిమాను పాన్ ఇండియాకు తీసుకెళ్లిన రాజమౌళి హాలీవుడ్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉంటూ సైలెంట్ గా పనులు చేస్తున్నాడు. ఇదంతా పూర్తవడానికి టైం పట్టనుంది. దీంతో మహేష్ మూవీ లేట్ అవుతోంది. బన్నీ, సందీప్ రెడ్డి వంగ సినిమా అనౌన్స్ చేసి ఏడాది అవుతోంది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడా అని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ సినిమా ఉండదట. 4 ఏళ్ల తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం. మరి సందీప్ తీసే సినిమాలేంటో చూద్దామా? హీరోను అగ్రెసివ్ గా, ఆరోగెంట్ గా చూపించడంలో సందీప్ వంగ స్పెషలిస్ట్. ఆయన చేతిలో పడితే అర్జున్ రెడ్డి యానిమల్ హీరో కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోతుంది. అందుకే బన్నీ, సందీప్ వంగ కలయికలో సినిమా అంటే ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఎలా చూపిస్తాడా అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ ఇమాజినేషన్ లో నుంచి బన్నీ ఫ్యాన్స్ ను బయటకు తీసుకొచ్చాడు సందీప్. యానిమల్ తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ తీనున్నాడు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ఉంటుందని రీసెంట్ గా సన్నిహితులతో చెప్పాడు సందీప్. 4 ఏళ్లలో ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పడంతో బన్నీ సినిమా ఇప్పట్లో లేనట్టే. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతాడు. ఇప్పట్లో సందీప్ సినిమా లేకపోవడంతో ఈలోగా మరో దర్శకుడితో వర్క్ చేస్తాడు బన్నీ. అట్లీ సినిమా క్యాన్సిల్ కావడంతో మరో తమిళ దర్శకుడు జైలర్ ఫేమ్ నెల్సన్ ను లైన్ లో పెట్టి కథ విన్నాడని తెలిసిందే. సందీప్ వంగ స్పిరిట్ యానిమల్ పార్క్ పూర్తి చేయడానికి 4 ఏళ్లు లేదంటే 5 ఏళ్లు పట్టొచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకుంటే బన్నీ సందీప్ కాంబో తెరపైకి వచ్చినప్పుడు వచ్చింది అనుకోవడమే. దేవర సినిమాలో ప్రధాన ఘట్టం ముగిసిందే. 2.5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దేవర పార్ట్ 1 కు సంబంధించిన కీలక అప్డేట్ రావడంతో ఇక నుంచి ప్రమోషన్ పై ఫోకస్ పెట్టనుంది చిత్ర యూనిట్. ఇంతకీ దేవర నుంచి వచ్చిన ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ RRR 2022 మార్చి 25న రిలీజ్ అయింది. అప్పటికే కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. అయితే ఆచార్య ఫ్లాప్ కావడంతో దేవర కథలో భారీ మార్పులు చేర్పులు చేశారు. ఇలా చెయ్యడానికే ఏడాది టైం తీసుకుని గతేడాది మార్చిలో షూటింగ్ ను లాంఛనంగా మొదలుపెట్టారు. ఏడాదిన్నర తరువాత దేవర షూటింగ్ మొత్తం ప్యాచ్ వర్క్ తో సహా పూర్తయింది. 15 నెలల పాటు దేవరాతో ట్రావెల్ అయిన తారక్ 2 వారాల క్రితమే తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసి బయటకొచ్చేశాడు. లేటెస్ట్ గా షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేసి గుమ్మడికాయ కొట్టేశారు. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. RRR వచ్చిన 2.5 సంవత్సరాల తరువాత తారక్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ జాన్వీపై తీసిన చుట్టమల్లే సాంగ్ విమర్శలు ఎదుర్కొన్న నెటిజన్ల నుంచి ఇప్పటికే 86 మిలియన్ వ్యూస్ ని అందుకోవడం విశేషం. శ్రీలంక సాంగ్ ను డిటోగా దించేసిన తారక్ జాన్వీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కామన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఇంకో వారం రోజుల్లో తెలుగు వెర్షన్ 100 మిలియన్ మార్క్ ను దాటేయనుంది. పూరి జగన్నాథ్ ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఈ మాట ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల క్రితమే వినిపించింది. డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ అయిపోయిందా? పూరి తను తీసిన కథలనే మళ్ళీ ఎందుకు తీస్తున్నాడు?
డబుల్ స్మార్ట్ దేనికి రీమేక్గా, పైసా వసూల్ దేనికి కాపీగా తీశాడో చూద్దాం. పూరి టైం అయిపోయిందన్న మాటలు టెంపర్ ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. టెంపర్ హిట్ తో పూరి మరోసారి తనను తాను నిరూపించుకుని నిలబడ్డాడు. టెంపర్ కథ సొంతది కాకపోవడం వల్లే హిట్ అయిందన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కంత వంశీ కథతో టెంపర్ తీసి ఎన్టీఆర్ ను గుర్తుండిపోయే క్యారెక్టర్లో చూపించాడు పూరి. టెంపర్ తర్వాత పూరి తన కథలతో తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. కళ్యాణ్ రామ్ తో ఇజ్జం, రోగ్, కొడుకు ఆకాష్ తో తీసిన మెహబూబా ఇలా వరుసపెట్టి అవుట్డేటెడ్ కథలతో వచ్చాడు పూరి. డైరెక్టర్ ఏ మూవీ చేసినా ఫ్లాపే అన్న గ్యారంటీ ముద్రపడింది. ఫ్లాపుల్లో కూరుకుపోయిన పూరిని స్మార్ట్ శంకర్ బయటపడేశాడు. హాలీవుడ్ మూవీ ప్రీ రీమేక్ తో ముఖ్యంగా రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో హిట్ కొట్టాడు. స్మార్ట్ శంకర్ లో చిప్ మార్చడం అనే కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్ కు నచ్చింది. ఇక లైగర్ తో మరోసారి మూసలో పడి డిజాస్టర్ కొని తెచ్చుకున్నాడు పూరి. లైగర్ ఫ్లాప్ తర్వాత పెద్ద హీరోలు మొహం చాటేశారు. విజయ్ దేవరకొండతో మొదలైన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో స్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటూ డబుల్ స్మార్ట్ కు తెరలేపాడు పూరి. కలిసొచ్చిన రామ్తోనే దారిలో పడతాడు అనుకుంటే తీసిన సినిమానే మళ్ళీ తీశాడు పూరి. హిట్ మూవీ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ కావడంతో డబుల్ స్మార్ట్ కు హైప్ వస్తుంది. భారీ ఓపెనింగ్స్ వస్తాయనుకున్న పూరి ప్లాన్ వర్కౌట్ కాలేదు. డబుల్ ఎనర్జీ అంటూ వదరగొట్టినా స్మార్ట్ శంకర్ నే మళ్లీ చూపించాడు. కొత్తదనం ఏమీ లేకపోవడంతో రిజెక్ట్ చేశారు ఆడియన్స్. తన సినిమాలనే కాపీ కొట్టి ఫ్లాప్స్ తీస్తున్నాడు పూరి. డైరెక్టర్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ మూవీ అంటే పోకిరి గుర్తుకొస్తుంది. ఇప్పటికీ టీవీలో మంచి రేటింగ్స్ తీసుకొస్తున్న సినిమా ఇదే. మళ్లీ ఇదే కథను టచ్ చేసి ఫ్లాప్ చూశాడు పూరి. పూరి బాలయ్యతో పైసా వసూలు తీశాడు. గ్లింప్స్ టీజర్ చూస్తే బాలయ్యను కొత్తగా చూపించాడని అందరూ అనుకున్నారు. తీరా సినిమా చూస్తే హీరోను మార్చి పోకిరి తీశాడు. తన తీసిన సినిమాలను మర్చిపోయి మళ్లీ అవే కథలు రాసుకుంటున్నాడా? హిట్ అయిన ఫార్ములా రిపీట్ చేస్తే హిట్ వస్తుందన్న నమ్మకమా? ఏడాదికి 2 సినిమాలు తీసే పూరి 2 ఏళ్లకో మూవీ తీసినా ఫ్లాపే అవుతోంది. ఆనాటి పూరిని చూడాలంటే డబుల్ స్మార్ట్ గా ఆలోచించాలే కానీ ఈ స్మార్ట్ గానే మళ్ళీ తీయకూడదు. సింహం మహేష్ బాబులా మాట్లాడితే ఎలా ఉంటుంది? మన హీరోలను సింహాలు, పులులతో పోలుస్తూ ఉంటారు. ఏకంగా మహేష్ బాబు సింహమే అయిపోతే ఎలా ఉంటుంది? చూడాలి అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు ఒకవైపు బాడీ బిల్డప్ చేస్తున్నా మరోవైపు యాడ్స్ లో నటిస్తున్నాడు. ఖాళీ దొరికితే ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్పులతో ఖాళీ టైంను గడిపేస్తున్నాడు మహేష్. గతంలో ఓ 5 సినిమాల్లో కథను నెరేట్ చేసిన సూపర్ స్టార్ ఫస్ట్ టైం ముఫాసా సినిమాలో ముఫాసాకు వాయిస్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ తీస్తున్న సినిమా ముఫాసా ది లయన్ కింగ్ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కీలకమైన ముఫాసా రోల్ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ముఫాసాకు వాయిస్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్లాసిక్ కి తాను విపరీతమైన అభిమాని కావడంతో వాయిస్ ఇవ్వడం ప్రత్యేకంగా ఉందన్నారు మహేష్. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్ లో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కొడుకు అబ్రమ్ వాయిస్ ఇచ్చారు. ఇందులోని సింబా పాత్రకు షారుఖ్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. పిల్లలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉందన్నారు షారుఖ్. పాత్రకు వాయిస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అయినా కథను నెరేట్ చేయడం మహేష్ కి కొత్తవి కాదు. జల్సా సినిమాతో మొదలైంది. ఆబ్లికేషన్ కారణంగా ఇప్పటి వరకు 5 సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. బాద్షా, కృష్ణ నటించిన శ్రీశ్రీ, అక్క మంజుల డైరెక్ట్ చేసిన మనసుకు నచ్చింది సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. కొరటాలతో ఉన్న అనుబంధం రీత్యా ఆచార్యలో కథను తన మాటలతో నడిపించాడు మహేష్. రీ రిలీజ్ కు టైం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. పెద్ద సినిమాల తాకిడి లేకపోతే రీ రిలీజెస్ జోరు చూపిస్తాయి. బాలయ్య డెబ్యూ సినిమా తాతమ్మ కళ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరో నటించిన ఓ సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు భాషగా చెప్పుకునే నరసింహనాయుడు 30న రిలీజ్ అవుతోంది. బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కళ 29న రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలయ్యను చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా సత్కరించనుంది. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి నరసింహనాయుడు మళ్లీ విడుదల చేస్తున్నారు. 2001 సంక్రాంతికి రిలీజ్ అయిన నరసింహనాయుడు వెంకటేష్ దేవిపుత్రుడు చిరంజీవి మృగరాజుతో పోటీపడి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. బాలకృష్ణతో 3 హీరోయిన్స్ సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశా షైని ఆడి పాడారు. మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ తీసిన నరసింహనాయుడు 105 థియేటర్స్లలో శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మణిశర్మ ఇచ్చిన ఆల్బమ్ సినిమాను మ్యూజికల్ గా హిట్ చేసింది. బాలయ్య ఫస్ట్ టైం ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నంది అవార్డుని అందుకున్నారు.